హాయ్ అండి. చపాతీలోకి కర్రీ ఏం లేనప్పుడు ఇలా సింపుల్‌గా ఆనియన్ క్యాప్సికమ్ రైతా అయితే ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈవెన్ రైస్‌లోకి కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ బాండీలో ఆయిల్ వేసుకొని క్యూబ్స్‌గా కట్ చేసుకున్న ఆనియన్, క్యాప్సికము ఇలా ఆనియన్స్ విడివిడిగా తీసుకోవాలి. ఇలా చేసిన వాటిని ఆయిల్‌లో వేసుకొని పింకిష్ కలర్‌లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ ఆయిల్‌లో ఎండుమిరపకాయ, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కొంచెం పసుపు, కొత్తిమీర వేసుకొని అవి కొంచెం పింకిష్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్, క్యాప్సికమ్ కూడా వేసుకొని అంతా కలుపుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ మసాలాలు ఏవి మాడకుండా ఫ్రై చేసుకొని ఒక పెద్ద స్పూను శనగపిండి వేసుకొని అంతా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 5 మినిట్స్ వరకు. శనగపిండి కంప్లీట్ గా ఫ్రై అయింది అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత దాంట్లో పెరుగు ఒక ఫుల్ ప్యాకెట్ వేసేసాను. మీకు గనక కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది అనుకుంటే గనక కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. నచ్చితే గనక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బై.